Watch full episodes on Jio Hotstar. పత్తులు ఈ ప్రదేశం ఎంతో బాగుంది. నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అవును మోటు, ఈ చోటు చాలా అందంగా ఉంది, కానీ నాకు మాత్రం ఇక్కడ ఉండే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. అయ్యమ్మా, పదండి, అక్కడ కనిపించే నది దగ్గర మనం స్కేటింగ్ చేద్దాం. పదండి. రండి, ఐస్ హాకీ ఆడుకుందాం. అరే మిత్రుడా, సహోదరుడా, ఐస్ హాకీనా? బల్లె బల్లె, అరే బల్లె బల్లె, చాలా బాగుంటుందయ్యా. చెంగం గారు, షాట్ కొట్టండి. అయ్యమ్మా, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యమ్మా, సింగన్ సార్, వెంటనే ఫైర్ చెయ్యండి, త్వరగా చెయ్యండి. అయ్యమ్మా, సరైన సమయంలో కొబ్బరి బొండాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నా? ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోండి. అందరూ త్వరగా కారులోకి రండి, అప్పుడే మనకి ఆగుతుంది. పెద్దన్నయ్య, మీరు కారు ఎంత స్పీడ్ గా నడుపుతారో అంత త్వరగా మన గుడ్డలు ఆరిపోతాయి. అర్థమైందా? అరే అదేంటి, వాళ్ళకి జెండా ఎగరేసుకుంటూ వెళ్ళడం బాగున్నట్టుందేమో. పద, మనం వెళ్ళి ఆ జెండాని తీసేసుకుందాం. అరే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అరే మంకీ సహోదరులారా, మా బట్టలు మాకు చాలా చలిగా ఉంది. Hey, stop in the name of law. నేను ఏమనుకుంటున్నానంటే, మనం ఎలా యాక్ట్ చేస్తామో అలాగే కోతులు కూడా యాక్ట్ చేస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏదైనా వాటి మీదకు విసిరేద్దాం. అప్పుడు వాటి చేతిలో ఉన్నవి కూడా మన మీదకు విసిరేస్తాయి. ఇవి మనకే చొక్కలు చూపిస్తున్నా. అయ్యో బాబోయ్, అయిపోయారా, చాలు, చాలా ఎక్కువైంది. ఆగండి, నా బట్టలు ఇవ్వండి.
మోటు, నువ్వు బట్టలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. పత్తులు ఇప్పుడు ఓకేనా? మోటు, నువ్వు ఏం వేసుకుని వచ్చావో తెలుసా? కాపాడండి, కాపాడండి, పత్తులు కాపాడు. పత్తులు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు భయపడాల్సిన పని లేదు, తేనెటీగలు వెళ్ళిపోయాయి. నువ్వు తేనెటీగలతోటి పెద్ద ప్రమాదాన్ని కూడా తీసుకువచ్చావు. ఏంటి పత్తులు ఇప్పుడేమైంది? నువ్వు కిందకు ఒకసారి చూడు. పత్తులు కాపాడు, పత్తులు కాపాడు. నా 20 ఏళ్ళ అనుభవంలో మంకీ చెప్పుడు కారు నడపడం నేను చూడడం లేదా? Hey monkeys, stop the car! లేదంటే మిమ్మల్ని జైల్లో పారేస్తాను. సింగం సార్ పరిగెత్తండి, లేకపోతే కైమా అయిపోతారు మీరు. అయ్యమ్మా, ఈ మంకీ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, మర్యాదగా ఆగండి. ఇప్పుడు ఏదో చేసే తీరాలి, లేదంటే ఇవి మనల్ని వదిలిపెట్టవు. కానీ పత్రులు కడుపు ఖాళీగా ఉంటే నాకు ఏ ఐడియా రాదు కదా. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా వినండి. ఇలా చూడండి మిత్రులారా, ఆ జెండా ఎంత బాగుందో చూడండి. కానీ ఈ జెండా అసలు బాలేదు. మనం ఆ జెండా తీసుకుందాం. తమ్ముడు, పత్తులు, సహోదరా, వచ్చి త్వరగా నీ బట్టలు వేసుకో. మోటు, అవి నన్ను చెతక బాధేశాయి. నా తల తిరుగుతోంది. కొట్టింది మాత్రం నిజమేలే, కానీ నీ ఐడియా వర్కౌట్ అయింది కదా. ఇదిగో త్వరగా వేసుకోలే.
తప్పు జరిగిందా ఏంటి? ఆపండి ఆపండి, మనం ఎక్కడో ఏదో తప్పు చేసినట్టున్నాం. మమ్మల్ని మోసం చేస్తారా? మిమ్మల్ని విడిచిపెట్టాం. బాయ్ బాయ్. అరే కార్ కూడా ఎగురుతుందండి. వాళ్ళతో ఆడుకున్న ఆట చాలా బాగా ఉంది. అరే ఈ పని ఎలా పూర్తి చేయడం? లేబర్స్ దొరకట్లేదే. పని కూడా త్వరగా పూర్తి చేయకపోతే మనకి డబ్బులు కూడా రావే. యు నీడ్ వర్కర్స్. నేను 4 వర్కర్స్ ని తీసుకొస్తాను. మీరు నాకు ఎంత పేమెంట్ ఇస్తారు? అరే మేము డబ్బులు ఎంత అడిగినా ఇస్తాం. మనుషులు కావాలి మాకు. ఓకే, జాన్ అవుతాడు డాన్. జాన్ అవుతాడు డాన్. మోటుని చేస్తాడు లేబర్. ఈ జాన్ ని అడ్డుకునేది ఎవరు? భలే బాస్ భలే, చాలా అద్భుతమైన కవితని చెప్పారు. కవితని పక్కన పెట్టు, మోటుని ఫాలో అవ్వు. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఆగుతారా ప్లీజ్? చెప్పండి. You see this building? This is National Museum. This is very prestigious museum of Germany. ఇందులో సీక్రెట్ గా ఎవరు సేవలు చేస్తారో వాళ్ళకి స్టాచ్యూలు పెడతారు. నువ్వు కూడా నీ స్టాచ్యూ పెట్టించుకోవాలనుకుంటున్నావా? అవునవును, తప్పకుండా తప్పకుండా. నా స్టాచ్యూ అక్కడ పెట్టడం మీ వల్ల అవుతుందా? చెప్పండి. పత్తులు మీ స్టాచ్యూని అక్కడ పెట్టేంత వరకు మీరు ఈ విషయాన్ని చాలా రహస్యంగానే ఉంచాలి. అక్కడకొచ్చి పని చేసేటప్పుడు కూడా మీరు మీ మొహాన్ని మూసుకునే రావాలి. అప్పుడే అక్కడ పనిచేసేది ఎవరో ఎవరికి తెలియకుండా ఉంటుంది. సరే సరే, డన్. ఈ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత మీరు రావాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఇక మిగిలిన వాళ్లకు కూడా ఈ విషయమే చెబుతాను. చక్కగా అందరి చేత పని చేయించుకుంటాను. వాళ్ళిచ్చే డబ్బు నేను తీసుకుంటాను. ఎలా ఉంది? బాస్ బాస్, ఇప్పుడు పత్తులు మాత్రమే ఉన్నాడు. అతను కూడా తెలివి తక్కువ చేద్దాం రండి. పత్తు చాలా తెలివైన వాడు. అతని చెవుల వరకు ఈ విషయం వెళ్ళడానికి వీల్లేదు. అతనికి తెలిసిందంటే ఈ ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఓకే, ఇక అందరూ వెళ్ళి పని చూడండి. జాన్, అందరూ వచ్చేసారు. మొత్తం 4 వచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నీకు ఇస్తాను. రా. అయ్యమ్మా, ఇడిలి. అయ్యమ్మా. స్నాక్స్ ప్లీజ్. అరే ఏమిటిది, అందరూ నిద్రపోయారు. అయితే రాత్రంతా మీరు ఏం చేస్తున్నట్టు? అరే మోటు, లే మేల్కో. మనం తిరిగి చూడొద్దా ఏమిటి? నువ్వు ఎందుకు ఇంత గాఢ నిద్రలో ఉన్నావు? అసలు నువ్వు రాత్రంతా నిద్రపోలేదా ఏమిటి? ఏమైంది పత్తులు? ఎందుకు అరుస్తున్నావు చెప్పు. నేను బాగా అలసిపోయాను. రాత్రంతా నేను పని చేశానుగా. రాత్రంతా నువ్వు పని చేసావా? ఎక్కడ పని చేసావు? ఏం లేదు. రండి వెళ్దాం. బయట అన్ని చూసొద్దాం రండి.
అయ్యమ్మా అమ్మయ్యా, ఎవరు చూడలేదు. ఎవరు కనిపించకుండా వెళ్ళిపోతాను. లగాయతో అయ్యమ్మా అయ్యమ్మా ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. ఈ రాత్రి వేళని గమనించాలి. నేను వెళ్తాను. మోటు ఎక్కడికి వెళ్తున్నాడు? అయ్యమ్మా అమ్మా అయ్యమ్మా అబ్బా అయ్యమ్మా, ఎలా జరిగింది? అరే, ఇదేదో చింగం గారు గొంతులా ఉందేంటి? అమ్మా, చింగం గారు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. లగాయతో చింగం గారు, మోటు, మీరిద్దరు ఎక్కడున్నారేంటి? సరేలే, మీరేం చేస్తున్నారో చెప్పండి. అరే మిత్రుడా, సహోదరుడా, మాకు కూడా నేషనల్ మ్యూజియం లో స్టాచ్యూ పెట్టించుకోవాలని ఉంది. పతులు కూడా ఇక్కడే ఉన్నాడా? లేదు లేదు, పతులకు ఏమీ తెలియదు. ఓ, అలాగా? అంటే ఇదంతా జాన్ చేసిన పనా? వేషం మార్చుకుని అందరినీ మూర్ఖుల్ని చేశాడన్నమాట. ఇక్కడే బయట పెట్టమని చెబుతాను. మనం అందరం ఇరుక్కుపోయాము. ఇరుక్కుపోవడం మాత్రమే కాదు, మీ రహస్యం ఏమిటో కూడా నాకు తెలిసింది. నేను అన్ని గమనించాను. జాన్ మిమ్మల్ని దద్దమ్మలు చేసి మీ చేత పని చేయించుకుంటున్నాడు, కానీ మీకు రావాల్సిన కూలి మాత్రం అతను తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? చట్టం మీద ఒట్టు, నేను తను వదిలిపెట్టను. మోటు, పాదా. ఆగండి ఆగండి ఆగండి. జానుకు మాత్రమే కాదు, అతని ముఠా అందరికీ కూడా మనం గుణపాఠం నేర్పించాలి. తప్పదు. వాళ్ళు మీ చేత ఫ్రీగా పని చేయించుకున్నారు కదా. వీళ్ళే ఆ ముగ్గురు జాన్తో కలిసి ప్లాన్ వేసి మా అందరి చేత పని చేయించుకున్నారు. ఒక్కసారి ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ తవ్వుతున్నారు కదా, దానికి 4 వైపులా 20 మీటర్స్ ఇంకా తవ్వారు అంటే దాని అడుగున నిధి ఉంది. అదే నేషనల్ ట్రెషర్. నేషనల్ ట్రెజర్? రియల్లీ? నేషనల్ ట్రెజర్ అయితే ఆ ప్లేస్ ఎవరిదో? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయిపోతారు. అరే కాదు కాదు, వాళ్ళు ధనవంతులు కాలేరు. ఎందుకంటే ఇది నేషనల్ ట్రెషర్, గవర్నమెంట్ కి సొంతం. ఇప్పుడే నేను గవర్నమెంట్ కి లెటర్ రాస్తాను. వాళ్ళు ఇది తవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. మనకి పేరు వస్తుంది, దాంతో పాటు 20% కమిషన్ కూడా దక్కుతుంది. అరే, ఏంటి ఇంత పెద్ద పొరపాటు జరిగింది? ఓకే, ఆపండి ఆపండి ఆపండి. పని చేయడం ఆపేయండి. మీ పనులన్నిటినీ ఆపేయండి.
What happened? Why are you digging here? What happened? What happened? మీరు కూడా డిక్ చేయండి, మీరు కూడా డిక్ చేయండి. మీరు మా పార్ట్నరే కదా. ఏమైంది? లోపల ట్రెషర్ ఉంది, ట్రెషర్. అందుకని మనం వెంటనే దీన్ని ఇప్పుడు తవ్వాలి. పదండి మొదలు పెడదాం. 20 meters తవ్వేశాం. ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. మీరంతా ఒకసారి పైకి రండి. మీరెవరు? నలుగురు ముసుగులు వేసుకొని మీ సైట్ లో పని చేయడానికి వచ్చారే వాళ్ళమే. అయిపోయాం. మనం చేసిన పని వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. మా ఫ్రెండ్స్ అందరినీ దద్దమ్మలు చేసి నువ్వు ఎంత పని చేయించుకున్నావు. అందుకని మిమ్మల్ని కూడా మోసం చేసి ఇలా తవ్వించాం. ఇక్కడ ఏ ట్రెషర్ లేదు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాను. అలా చేసినట్టయితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఏమంటారు? లేదు లేదు, అసలు మాకేం తెలీదు. వాళ్ళు కూలి వాళ్ళని ఇతనే చెప్పాడు. మీరు ఎంతవరకు అయితే పని చేశారో మేము అంతవరకు మీకు డబ్బులు ఇచ్చేస్తాం. లేదు లేదు, మాకు డబ్బు అవసరం లేదు. జానికి గుణపాఠం నేర్పండి, అది చాలు. వీళ్ళని తీసుకెళ్ళండి. మొత్తం డిగ్గింగ్ వీళ్ళే చేస్తారు. ఇది చీటింగ్ చీటింగ్ చీటింగ్. నేను ఒక చిన్నారి దొంగ జాన్ని. నా చేత ఇంత పని చేయిస్తున్నారే, ఇది బాగుందా? కాస్తైనా నా మీద జాలి చూపించండి బాబోయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.